ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక్కసారి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి ఇచ్చిన ఈ యొక్క అమూల్య సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు మనము ప్రార్థన ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే దేవుడు మనకు త్వరగా జవాబిస్తాడు, ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే మనము త్వరగా జవాబు పొందుకోగలుగుతాము. మన జీవితంలో ఉన్న ఎటువంటి సమస్యలైనా సరే, ఎటువంటి కష్టాలైనా, ఇబ్బందులైనా, సమస్యలైనా, ఏవైనా సరే, మన జీవితంలో ఏదైనా కావాలన్నా దేవుణ్ణి ఎలా అడగాలి? ప్రార్థన ద్వారా. అది మనం ఎలా పొందుకోగలుగుతాము? ప్రార్థనలో 3 రకాలు: నమ్మకమైన ప్రార్థన, విశ్వాసమైన ప్రార్థన, పట్టుదల ప్రార్థన. ప్రార్థన నమ్మకంతో చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నా జీవితంలో జరుగుతుందని నమ్ము. దేవుడు అది నా జీవితంలో ఇస్తాడు అని నమ్ము. దేవుని మీద నమ్మకం ఉంచాలి మనం. ప్రార్థించడం అంటే ఏదో ప్రార్థించి దేవా నాకు ఇది కావాలి అని అడగడం కాదు. ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, ఇచ్చాడు అని నమ్ము. ఇంకొకటి పట్టుదల ప్రార్థన. ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నావేమో, అయినా సమాధానం దొరకట్లేదేమో, జవాబు దొరకట్లేదేమో, దేవుడి నుంచి జవాబు రావట్లేదేమో. ఎన్నో రోజులు, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, అయినా నువ్వు ప్రార్థనకి జవాబు పొందుకోలేకపోతున్నావు. అయినా వద్దులక ప్రార్థించు. నీ యొక్క ప్రార్థనకు ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇంకా జవాబు రావట్లేదంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఇంకెన్ని రోజులు ఈ బిడ్డ విసుగగా ప్రార్థించగలుగుతుంది, నిరాశపడదు అని నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఆ పరీక్షలో నువ్వు గెలువు. ప్రార్థన చేయడం ఆపకు. దేన్ని నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, దేన్ని నువ్వు ఆశిస్తున్నావో, ఏదైతే జరగాలనుకుంటున్నావో విసుగగా పట్టుదలతో ప్రార్థించు. దేవుని పరీక్షలో గెలువు. ఇంకొకటి విశ్వాస ప్రార్థన. దేవుణ్ణి విశ్వసించు. నా దేవుడికి సమస్తము సాధ్యము, ఏదైనా చేయగలుగుతాడు అని ఆయన మీద విశ్వాసం ఉంచు. నెలలు కానీ సంవత్సరాలు కానీ విసుగగా ప్రార్థించు. కన్నీటి ప్రార్థన కూడా చాలా విలువైన ప్రార్థన. కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుంది? ఎవరి మనసు అయితే, ఎవరి హృదయం అయితే విరిగి నలిగిపోయిందో, ఇంకా చాలు, ఇంకా నేను ఒక్క అడుగును కూడా ముంగట వెయ్యను, ఇక్కడికే ఆపేస్తున్నా, అయిపోయింది, నా జీవితంలో అంతా అయిపోయింది, ఇంకా నేనేం చేయలేనని అనుకుంటూ విరిగి నలిగిపోయి బాధపడుతూ ప్రార్థించే ప్రార్థన దేవుడు తొడగా వింటాడు. నువ్వు అయిపోయింది అనుకుంటున్నావు, దేవుడు మరొక నూతన జీవితాన్ని నీకు ఇస్తాడు. విశ్వాసం ఎప్పుడూ ఆయన మీద వదలకూడదు. విశ్వాసాన్ని ఎప్పుడు వదలకూడదు. నమ్మకము చాలా విలువైనది. ప్రార్థించు, నాకు ఇది కావాలి దేవా, ఇది దయచేయండి తండ్రి అంటున్నావు, అది ఇస్తాడు అని నమ్ము.
ఎందుకంటే నా దేవునికి సమస్తము సాధ్యము, ఏదైనా చేయగలుగుతాడు. ఈ సృష్టికర్త ఆయనే, నన్ను సృష్టించింది ఆయనే, నా జీవితంలో ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నాకు తప్పకుండా జవాబిస్తాడని నమ్ము, విశ్వసించు. విశ్వాస ప్రార్థనకు, నమ్మకమైన ప్రార్థన, పట్టుదల ప్రార్థనకు త్వరగా, కన్నీటి ప్రార్థనకు త్వరగా జవాబు పొందుకుంటాము. మనము ఈ విధంగా ప్రార్థించాలి. ప్రార్థన మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో దాన్ని నమ్మకంతో, విశ్వాసంతో, పట్టు వదలకుండా కన్నీటితో ప్రార్థించి త్వరగా జవాబు పొందుకుంటాము. ప్రార్థన ఈ విధంగా చేయాలి. కొన్నిసార్లు లేట్ రోజులు గడుస్తూ, సంవత్సరాలు గడుపుతూ లేట్ అవుతుందేమో నీ ప్రార్థనకు, ఇంకా జవాబు దొరకట్లేదని అయినను పట్టు వదలకు. అలాంటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. పరీక్షించని, ఇంకెంత కాలమైనా పరీక్షించని, నేను మాత్రం పట్టు వదలను, విసుకను, నిరాశపడను, ప్రార్థిస్తాను అని ప్రార్థించు. దేవుడు కరెక్ట్ సమయంన నీకు కావాల్సింది ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు. పట్టలేనంత ఆనందం దొరుకుతుంది. ఎప్పుడు ప్రార్థించినా ఇది కావాలి అని నువ్వు ప్రార్థిస్తున్నావు, అది నా జీవితంలో జరుగుతుంది, నా దేవుడు ఇస్తాడు అని నమ్మి, విశ్వసించి ప్రార్థించు. లేట్ అయినా కూడా పట్టు వదలకు. కన్నీటి ప్రార్థన ముఖ్యం. మనం ఆ విధంగా ప్రార్థిస్తే మనకు కావాల్సిన దానికి, మనకు ఏదైతే కావాలో, ఏదైతే జరగాలనుకుంటున్నామో, ఏదైతే పొందాలనుకుంటున్నామో, ఏదైతే ఆశిస్తున్నామో వాటికన్నిటికీ జవాబు దేవుడిస్తాడు. ఆమేన్.